కన్యారాశి వారికి అక్టోబర్ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితి గమనిస్తే ఈ రాశి వారికి ఈ మాసంలో గురుబలం పెరగడం ప్రధానమైనటువంటి విషయంగా చెప్పచ్చు. ఇప్పటి వరకు దశమ కేంద్రమందు కంటక గురునిగా ఇబ్బంది పెట్టేటువంటి స్థానంలో ఉండేటువంటి గురువు ఇప్పుడు లాభస్థానమందు యోగించేటువంటి గ్రహంగా ఆయన శుభ ఫలితాలను ఇవ్వబోతున్నారు. ఇది ఒక మంచి విషయం. ఇక జన్మరవి యొక్క దోషం పోయినది. రవి జన్మరాశి సంచారాన్ని వదిలిపెట్టి రెండవ స్థానంలోకి వెళ్ళిపోతున్నారు. రవి కుజులు ద్వితీయ స్థానమందు ఫలితాన్ని ఇస్తారు. ఆరవ స్థానమందు రాహు యోగిస్తున్నారు. జన్మరాశి యందు శుక్రుడు యోగిస్తున్నారు. రెండవ రాశి యందు బుధుడు యోగిస్తున్నారు. అంటే మధ్యలో అడపాదడపా చంద్రుని యొక్క ఫలితాన్ని కలుపుకొని ఈ మాసంలో 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. ఖచ్చితంగా మార్పుని తీసుకొస్తుంది. అక్టోబర్ నెల 18వ తారీఖు దగ్గర నుండి కన్యా రాశి వారిలో ఎదుగుదల కనబడుతుంది. చాలా మంది నన్ను వార ఫలితాల్లోనూ మాస ఫలితాల్లోనూ ఏమంటే కన్యా రాశి పరిస్థితి బాగాలేదని చెప్తున్నారు, అసలు మార్పు రాదా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. ఈ మాసంలో మార్పు వస్తుంది. ఈ అక్టోబర్ 18వ తారీఖు దాటాక గురుడు లాభస్థాన స్థిత గ్రహంగా యశోవృద్ధిర్బలం తేజ సర్వత్ర విజయ సుఖం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం, అలాగే జన్మరవి యొక్క దోషం తొలగిపోయిన తర్వాత జన్మరాశి స్థిత గ్రహాలన్నీ కూడా పాపగ్రహాలన్నీ కూడా ఖాళీ చేసేసి వెళ్ళిపోయి శుభగ్రహ సంపత్తి శుక్రుడు జన్మరాశి యందు సంచరిస్తూ ఉన్నప్పుడు దేహారోగ్యము, అలాగే మనోల్లాసము, ధర్మసిద్ధి ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. సప్తమానికి శుభదృష్టి ఉండడం వల్ల అటు జీవిత భాగస్వామికి సంబంధించిన ఆరోగ్య పరిస్థితులు మెరుగవుతూ ఉండడం, సంతానం అభివృద్ధిలో ఉండడం, సంసార జీవితం బాగుండడం, వివాహ జీవితం బాగుండడం, అలాగే కుటుంబపరమైనటువంటి మాట పట్టింపులు తగ్గుముఖం పట్టడం, ఇలా మానసికమైనటువంటి స్థైర్యాన్ని పెంపొందించేటువంటి గ్రహస్థితిగా ఈ గ్రహస్థితి చెప్పుకోవచ్చు. విదేశాల్లో ఉండేటువంటి కన్యారాశి వారు పడేటువంటి ఇబ్బందుల నుండి బయటపడడం, వారికి అక్కడ ఉద్యోగము లేకపోతే అక్కడ ఏదైనా ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేటువంటిది దొరకడం, లేదా దూర ప్రాంత సంచారం చేసేటువంటి వారికి కూడా ఈ గ్రహస్థితి అనుకూలమని చెప్పవచ్చును. అంటే జన్మస్థానానికి దూరంగా బతికేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ గ్రహస్థితి ఉపయోగపడుతుంది. అలాగే విద్యా సంబంధమైనటువంటి విషయాలు చాలా అద్భుతంగా ఉంటాయి. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించగలుగుతారు. ఇంటర్వ్యూలలో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్ వస్తూ ఉంటుంది. కాబట్టి అన్ని విధాలుగా కూడా అన్ని రంగాల్లోనూ ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, సామాజికంగా, మానసికంగా అన్ని రకాలుగా కూడా కన్యారాశి వారికి ఇది మంచి గ్రహస్థితి. 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు రావడం అనేటువంటిది మామూలు విషయం కాదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతానికి సప్తమంలో శనైశ్చరుని వల్ల చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు రాహువు, అలాగే గురువు, అలాగే బుధుడు, శుక్రుడు ఇలా అన్ని గ్రహాలు యోగిస్తూ ఉండడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తమవుతున్నాయి. మరిన్ని శుభ ఫలితాలు అక్టోబర్ నెలలో రావడం కోసమని ఎక్కువగా గణపతి ఆరాధనే చేస్తూ ఉండండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. స్వస్తి.